నమస్తే. ప్రముఖ సినీ కవి ఆరుద్ర గారి యొక్క శత జయంతి సందర్భంగా ఈరోజు మనం ఆయన యొక్క జీవిత చలనచిత్ర విశేషాలను మనం గుర్తు చేసుకుందాం. ఆరుద్ర గారి అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. వీరు 1925 ఆగస్టు 31వ తేదీన విశాఖపట్నంలో జన్మించారు. ఆరుద్ర గారు తల్లిదండ్రులు శ్రీమతి వెంకట జోగమ్మ, శ్రీ నరసింహారావు గారు. తర్వాత ఆరుద్ర గారు మహాకవి శ్రీశ్రీ గారికి మేనల్లుడు. ఆరుద్ర గారు స్కూల్ ఫైనల్ వరకు చదివారు. 1943లో రాయల్ ఎయిర్ ఫోర్స్లో జనరల్ డ్యూటీస్ క్లర్క్గా ఆయన ఉద్యోగంలో చేరారు. తర్వాత బొంబాయి విమాన దళానికి వచ్చారు. బ్యాండ్ మ్యూజిషియన్ అప్రెంటిస్గా కూడా ఆయన పనిచేశారు. తర్వాత విశాఖ హార్బర్లో క్లర్క్గాను, తర్వాత లైకోగ్రాఫ్ స్టూడియోలో ఫోటోగ్రాఫర్గాను కూడా ఆయన పనిచేశారు. ఆరుద్ర గారు సద్విమర్శకులు, చక్కటి పరిశోధకులు, జాతీయవాది, క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఆ విధంగా ఆయన స్వాతంత్ర సమరయోధులు కూడా. తర్వాత 47-48 ఆ ప్రాంతాల్లో ఆనందవాణి అనేటువంటి పత్రిక ఆయన ఎడిటర్గా వ్యవహరించారు. 1949లో ఆయన చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. వీరి తొలి చిత్రం బీదల పాటలు. 1955లో రామలక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. అంతర్జాతీయ చదరంగం నేర్చుకున్నారు. డిటెక్టివ్ నవలలు రచించారు. 200 వ్యాసాలు రాశారు. 150 సినిమాలకు మాటలు రాశారు. 500 చిత్రాల్లో 4500 పాటలను రాశారు. తర్వాత ఇంద్రజాలం నేర్చుకున్నారు. గళ్ళ నుడికుట్ర రూపొందించారు. అంటే మనం ఇంగ్లీష్లో క్రాస్ వర్డ్ పజిల్ అంటాం. అది తెలుగులో ఆయన రూపొందించారు. ఇప్పుడు అనేక దినపత్రికల్లో ఆ వీక్లీల్లో ఈ క్రాస్ వర్డ్ పజిల్స్ వస్తున్నాయి. ప్రముఖ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ గారు భారతదేశం నుండి వరల్డ్ ఛాంపియన్గా ఎన్నిక కావడానికి ఈ ఆరుద్ర గారి యొక్క ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇక 1974లో విమర్శకుడుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. 1975లో విజయనగరం కళాశాల 125వ వార్షికోత్సవంలో బంగారు పతకం అందుకున్నారు. 1985లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి డాక్టరేటు, ఆంధ్ర యూనివర్సిటీ నుండి కళాప్రపూర్ణ పురస్కారాలు అందుకున్నారు. మద్రాస్ డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా కూడా ఆయన కొంతకాలం వ్యవహరించారు. 1985లో వీరి షష్ఠి పూర్తి ఉత్సవాలు జరిగాయి. ఇక ఆరుద్ర గారి రచనలు గడియారాలు, త్వమేవాహం, సినీవాలి, ఇంటింటి పద్యాలు, వేదనా శకలం, రాదారి బంగళా, కోనలమ్మ పదాలు, అరబ్బీ మురబ్బాలు, పైలా పచ్చీసు, ఆరుద్ర కథలు, వెన్నెల వేసవి, వేమన్న వేదం, డెస్టిట్యూట్, పలకల వెండి గ్లాసు, తర్వాత సమగ్ర ఆంధ్ర సాహిత్యం మొదలైనవి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సమగ్ర ఆంధ్ర సాహిత్యం అనేది ఇది ఒకరు చేయగలిగేటువంటి రచన కాదు. అలాంటిది ఆయన ఎంతో సాహసంతో ఎంతో కృషి చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇక ఆరుద్ర గారు సినిమాల్లో ఎన్నో మంచి పాటలు రాశారు. వారు రాసినటువంటి కొన్ని పాటలు మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం. పెళ్లి పుస్తకం చిత్రంలో శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. ఈ పాట దాదాపు అన్ని పెళ్లి పందిట్లో మారుమరోగింది. అలాగే ఈ పెళ్లి క్యాసెట్లలో కూడా ఇది వినపడింది. ఇక ముత్యాల ముగ్గు చిత్రంలో ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ఈ పాట కూడా మంచి పాపులర్ సాంగ్ ఇది. ఇక బందిపోటు చిత్రంలో ఊహలు గుసగుసలాడే, బాలభారతం చిత్రంలో ఒక మంచి భక్తి పాట నారాయణ నీలీల నవరస భరితం. తర్వాత ప్రతిజ్ఞాపాలన చిత్రంలో తలచుకుంటే మేను పులకరించాను, గోరంత దీపం చిత్రంలో రాయినైనా కాకపోతిని రామపాదం శోకగా, ఇది కూడా ఒక మంచి సాహిత్య విలువలు ఉన్నటువంటి పాట. ఇక పవిత్ర బంధం చిత్రంలో పచ్చబుట్టు చెరిగిపోదులే, ఆ రోజుల్లో మంచి విజయవంతమైనటువంటి పాట. ఇక మీనా చిత్రంలో శ్రీరామనామాలు శతకోటి, ఇందులో శ్రీరాముల వారి యొక్క అన్ని నామాలు కూడా ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో అవన్నీ వస్తాయి. ఒక మంచి పాట ఇది. ఇక ప్రేమలేఖల చిత్రంలో ఆ రోజుల్లో అంటే దాదాపు ఒక 6 దశాబ్దాల క్రితమే పందిట్లో పెళ్ళవుతున్నది అనేటువంటి ఒక పాట. ఆ రోజుల్లో పెళ్లి పందిళ్లలో ఈ పాట మారుమరోగింది. ఇక చెంచులక్ష్మి చిత్రంలో చెట్టు లెక్క గలవా ఓ నరహరి,
ఇక జీవిత చక్రం చిత్రంలో ఒక విషాద గీతం సుడిగాలిలోన దీపం. ఇక డాక్టర్ చక్రవర్తి చిత్రంలో ఈ మౌనం ఈ బిడియం. కృష్ణ ప్రేమ చిత్రంలో మోహన రూప గోపాల. ఆనంద నిలయం చిత్రంలో 10 మందిలో పాట పాడిన. ఇల్లరికం చిత్రంలో చేతులు కలిసిన చప్పట్లు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో ఒక విప్లవ గీతం రగిలింది విప్లవాగ్ని ఈరోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి పాట. ఇక ఇద్దరు మిత్రుల చిత్రంలో ఈ ముసిముసి నవ్వుల విరిసిన పువ్వుల అనే పాట. ఇక ఉయ్యాల జంపాల చిత్రంలో కొండగాలి తిరిగింది. భీష్మ చిత్రంలో మహాదేవ శంభో. గుడిగంటల చిత్రంలో దూరాన నీలి మేఘాలు. ఇక బొబ్బిలి యుద్ధం చిత్రంలో ముత్యాల చెమ్మ చెక్క. మంచి కుటుంబం చిత్రంలో మనసే అందాల బృందావనం. ఇక దేవదాస్ చిత్రంలో కల చెదిరింది కథ మారింది. ఇది ఒక విషాద గీతం, మంచి భావం ఉన్న పాట. ఇక సాక్షి చిత్రంలో అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా. ఇక ఎమ్మెల్యే అనే చిత్రంలో నీ ఆశ అడి ఆశ. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే స్వర సామ్రాజ్ఞి విఖ్యాత గాయని ఇటీవలే దివంగతులైనటువంటి శ్రీమతి ఎస్ జానకి గారు పాడినటువంటి తొలి పాట ఇది. అంటే జానకి గారు పాడిన తొలి పాటను ఆరుద్ర గారు రాశారు. ఇక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించినటువంటి ఆంధ్రకేసరి అనే చిత్రంలో వేదంలా ఘోషించే గోదావరి. ఇలాంటి మంచి పాటలు ఆయన ఎన్నో రాశారు. ఇక కొన్ని చిత్రాలు ఆయన అతిథి నటులుగా కూడా నటించారు. ఉదాహరణకు మల్లెపువ్వు చిత్రంలో కూడా ఆయన వేటూరు సుందరరామూర్తి గారు, ఆరుద్ర గారు వీళ్ళందరూ కూడా మనకి కనిపిస్తారు. ఇక 1998 సెప్టెంబర్ 13న ఆరుద్ర గారు స్వర్గస్థులైనారు. ఆరుద్ర గారి యొక్క శత జయంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు.